హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి జలుబు ఇవన్నీ ఉంటే, దగ్గు కానీ జలుబు కానీ ఎక్కువ ఆయాసం కానీ ఉంటే ఈ సగ్గు బియ్యంను ఈ కప్పుతో తీసుకోవాలి. ఒక కప్పుకి ఎక్కువ వాటర్ లాగా కావాలనుకుంటే 4 కప్పులు తీసుకోవాలి. లేదు అనుకుంటే 3 కప్స్ తీసుకోవచ్చు. ఇందులో మిల్క్ ఏమో యాడ్ చేయనండి, ఓన్లీ వాటర్ మాత్రమే. గంజితో చేసుకుంటాం కదా అది. ఈ సగ్గుబియ్యం దీంతో మాత్రం 1 కప్పు తీసుకున్నాను. ఇలా నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుందాము. ఇలా స్టవ్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా బాండి పెట్టుకోవాలండి. మిల్క్ యాడ్ చేసుకునే వాళ్ళు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే జలుబు అవన్నీ తగ్గాలంటే మిల్క్ అవసరం లేదండి. ఇది ఓన్లీ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. 1 కప్పుకు ఎన్నైనా పోసుకోవచ్చు, వాటర్ లాగా కావాలనుకుంటే సగ్గు బియ్యాన్ని. ఇలా 1 పోసుకున్నాను. 2 3 4 అండి. 4 చాలు. ఎందుకంటే వాటర్ లాగా కొంతమంది ఇష్టంగా తాగుతారు, కొంతమంది ఏంటంటే చిక్కగా చేసుకొని తాగుతారు. బెల్లం కూడా అంతేనండి. దీంతో ఒక 1 కప్ వేసుకుంటే చాలు, ఎందుకంటే ఎక్కువ స్వీట్ కాబట్టి సరిపోతుంది. నేను చూపిస్తాను అది కూడా మీకు ప్రాసెస్. ఇవి అంటుకోకుండా ఉండాలంటే ఇందులో ఒక నెయ్యి చుక్క కానీ ఆయిల్ చుక్క కానీ వేసుకోవచ్చు. అప్పుడు ఒకదానికొకటి ఇలా అంటుకోవన్నమాట. ఇలా బంక బంక ఉండవు, చక్కగా అవుతుంది స్వీట్. ఈ వాటర్ కాగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇలా వాటర్ కాగిన తర్వాత ఇలా తెల్లుతూ ఉండాలి. తెల్లిన తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని ఇందులో వేస్తున్నా నేను. ఇదిగోండి చూడండి, సన్న మంట మీద పెట్టుకోవాలి. ఆల్రెడీ వాటర్ కాగినాయి కదా. ఇలాగా వేసి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండాలంటే నేను చెప్పాను కదండి ఇందాక మీకు, ఒక నెయ్యి చుక్క కానీ ఆయిల్ చుక్క కానీ వేసుకోవచ్చు. ఇందులో ఇబ్బంది ఏం లేదు. ఇది ఆయిల్, నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ 1 డ్రాపే అండి, ఎక్కువ వేయకూడదు. 1 డ్రాప్ మాత్రమే. తర్వాత లోపు అవి ఉడికే లోపు మనము తీసుకున్న బెల్లంని 1 కప్పు ప్రిపేర్ చేసుకుందాము. ఓకేనా? ఓకే అండి, ఇలా ఉడుకుతున్నాయి. ఉడికేలోపు మనం ఇలా 1 కప్పు బెల్లం తీసుకుందాము. ఈ బెల్లాన్ని ఏంటంటే ఇందులో డస్ట్ ఉంటుంది, చిన్న చిన్న పీసులు కానీ ఏమన్నా మట్టి మలినాలు కానీ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే చక్కగా దీంట్లో వేసుకొని, ఇదిగో చూడండి ఇలా ఉంటుంది. ఇవన్నీ ఫిల్టర్ చేసుకోవాలి మనం. ఇందులో వాటర్ పోసేసుకొని మంచినీళ్ళు తీసుకోవాలి. దీంట్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కాగబెట్టుకోవాలి. మనం పాకం ఎట్లా పెట్టుకుంటాం అలాగా తగిన నీళ్ళు పోసుకొని ఇలా వాటర్ కాగబెట్టుకున్న తర్వాత ఇలా ఉడుకుతుంటే మనం కలబెట్టుకోవాలి. ఓకేనా? చూడండి ఇలాగా చక్కగా మెల్ట్ అవుతుంటాయి. ఆ లోపు మనం ఈ బెల్లం పాకాన్ని తీసుకుంటాం అన్నమాట. ఇదిగోండి ఇలాగా. ఓకేనా? ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రీల్స్ కూడా చేస్తున్నాను, షార్ట్స్. సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు నా ఛానల్ని. మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి చూడండి ఇలాగా చక్కగా మెల్ట్ అవుతున్నాయి. చూడండి, ఒకదానికి ఒకటి అంటుకోవట్లా. మీకు ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇలా చేసుకోవాలన్నమాట.
స్పూన్తో మనం ఒకసారి దీన్ని కలబెట్టుకుందాము. స్పూన్ తీసుకుందాము. ఇదిగోండి చూడండి, చక్కగా ఇలా కలబెట్టుకోవాలి. మెల్ట్ అవుతుంది చూడండి. చక్కగా జలుబు ఇవన్నీ తలనొప్పి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇందులో ఎన్ని వాటర్ పోసుకునే ఇబ్బంది లేదు, ఎందుకంటే గంజిలాగా అవుతాయి కాబట్టి చక్కగా. ఇలా మెల్ట్ అవుతుంటాయండి. బెల్లం కూడా కాగింది చూడండి చక్కగా. బెల్లం కూడా చక్కగా మరిగిపోయినాయి. ఇలా నీట్గా అదిగోండి, జస్ట్ అంతా చూడండి ఎలా వస్తుందో. దీన్ని వడగట్టుకొని సగ్గుబియ్యంలో పోసుకోవాలి. ఇలా చేసుకోవడమే మంచిదండి. కొంతమంది అలాగనే చేస్తారు, దానివల్ల ఏంటంటే తినడానికి కూడా ఇబ్బంది ఉంటుంది, ఇసుక తగులుతుంది కాబట్టి. ఆఫ్ చేసుకుందాం, తర్వాత ఇది కలబెట్టుకుందాం. మిల్క్ పోసుకునే వాళ్ళండి 4కు మళ్ళీ 4 పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కోసం మాత్రం మిల్క్ యాడ్ చేస్తారు చాలామంది. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఇలా స్కిప్ చేసి గంజిలాగా తాగాలని ఇష్టపడతారు. ఇలా ఉడికినా లేదో చూసుకోండి ఒకసారి. హాఫ్ ఉడికితే హాఫ్ ఉడికేటప్పుడు ఆ బెల్లం నీళ్ళు పోసుకోవాలి. చూడండి ఇలాగా తెలిసిపోయిద్ది. ఇలా అంటే ఇంకా ఉడకలేదు ఇది. ఇంకా నేను ఇందులో యాలకులు, జీడిపప్పులు ఇవన్నీ యాడ్ చేయలేదండి. ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నట్స్ ఏవి ఉంటే అవి. ఒకప్పుడు బెల్లం అంటే చాలా బాగుండేదండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందా. ఇందులో ఒకప్పుడు ఒరిజినల్ దొరికేది మనకి, గానుగుల కాడ వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళము. ఇప్పుడేమో కొనుక్కుంటున్నాము. అది చక్కెర అయింది అర్థం కాదు, బెల్లం అయింది అనేది అర్థం కాదు. అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు.
వెళ్ళిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. గర్భిణీ స్త్రీలకు మంచిగా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా బాగుంటుందండి, ఎందుకంటే ఇది సర్ది పడదు కాబట్టి బాగుంటుంది తాగటానికి కూడా. గంజి కూడా తాగొచ్చండి ఇలానే చేసుకొని, సేమ్ బియ్యం వేసుకొని బాగా చక్కగా ఉడకబెట్టి సేమ్ ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని ఇందులో తాగొచ్చు. మంచి హెల్తీ ఫుడ్. ఇప్పుడు దగ్గరికి పడింది చూడండి, గంజిలాగా ఇలా చిక్కగా రావాలి. ఇదిగోండి, ఇంకా చిక్కగా వస్తుంది. ఇది ఉడికే కొద్ది ఇంకా వస్తుందండి. ఈ సగ్గుబియ్యం తాగడం వల్ల కడుపు నొప్పి కూడా పోతుందండి త్వరగా. గొంతు నొప్పి కానీ ఏదైనా మొత్తం పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇలా ఉడికినాయి సగ్గుబియ్యం, చక్కగా హాఫ్ ఉడికినాయి. కాబట్టి ఈ హాఫ్లోకి ఇలా మనం బెల్లం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఇలాగా. ఇది డస్ట్ చూడండి ఎలా ఉందో. తీసి పక్కన వేసుకుందాం. సగ్గుబియ్యం ఎన్నైనా చేసుకోవచ్చండి, ఇదేం హాని చేసేది కాదు. చక్కగా ఇందులో అలాగే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో మీకు ఎంత కావాలంటే అంత షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంటే ఎక్కువ షుగర్ వస్తుంది కాబట్టి దాని బదులు గర్భిణీ స్త్రీలు బెల్లం కానీ పట్టిక ఉంటుంది కదండి, ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో కొంచెం యాలకుల పొడి యాడ్ చేద్దాం లైట్గా టేస్ట్ కోసం. యాలకుల పొడి తింటే చాలా మంచిదండి, హెల్తీగా ఎంతైనా వేసుకోవచ్చు. ఇందులో ఇబ్బంది ఏం లేదు. స్మెల్ కూడా బాగుంటుంది. స్మెల్ చూస్తే తాగాలనిపిస్తుంది. అంటే ఇలా గంజిలాగా, అంటే ఇంత వాటర్గా ఎందుకు చేశానంటే ఇది గంజిలాగా తాగుతారని చెప్పేసి చేశాను ఇష్టంగా. మామూలు గట్టిగా ఉంటే కూడా తినరు కదండి ఇలా, అందుకనేసి ఇందులో కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్గా దించేసుకోవడమే. ఇలా చూడండి ఉడుకుతున్నాయి. ఓకేనా, అంతే. ఎంతో రుచికరమైన గంజి సగ్గుబియ్యం పాయసం రెడీ. ఇలాంటి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.